హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఎంతమందికి గుమ్మడికాయ కర్రీ విత్ సద్దరొట్టె కాంబినేషన్ తెలుసో కమెంట్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గుమ్మడికాయ కర్రీ అనేది చాలా డెలీషియస్గా ఉంటుంది అండ్ హైవీ ప్రోటీన్ కూడా మనకు దొరుకుతుందన్నమాట. సో ఇది మనము ఎప్పుడో ఒక్కసారి చేసుకున్నప్పుడు మాత్రం చాలా హెల్తీగా ఇష్టంగా కూడా తింటాము. కాంబినేషన్ వచ్చేసి సజ్జరొట్టె. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పట్లో సద్దరొట్టెలు చేసుకోవాలంటే చాలామంది అమ్మో నాకు రాదు, చాలా కష్టం అలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు సద్దరొట్టె అంటే నాకు రాదు చేయడం అనేసి గమ్మునుండేదాన్ని. కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్లో హెల్దీ ఫుడ్ అనేది దొరకడమే చాలా కష్టమైపోతుంది. బయట దొరికినప్పటికీ అవి కూడా కమర్షియల్గానే ఉంటాయి. అదే మనం చేసుకుంటే చాలా ఈజీగా హెల్దీగా తింటాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏం లేదు, ఈ ప్రాసెస్ వచ్చేసి గుమ్మడికాయని పగలగొట్టేసుకొని కొంచెం మీడియం సైజ్ కంటే పెద్దగానే ముక్కలు కట్ చేసుకొని పీల్ చేసేసి పోపు పెట్టేసుకోవాలి. ఇలా పోపు పెట్టి కొంచెం కల్లుప్పు, రా ఉప్పు వేసుకొని కళాయి పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్ మీద సన్నగా మగ్గిస్తూ ఉండాలి. ఇది ఎక్కువ టైం ఏం తీసుకోదు, తక్కువ టైమే తీసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది పక్కన ఉడుకుతుండగానే మనము సద్దరొట్టె కూడా ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చూపిస్తాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనము బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మీ టేస్ట్కి బట్టి వేసుకోవచ్చు. మీరు తక్కువ బెల్లం కావాలి, నాకు ఎక్కువ స్వీట్ ఉండొద్దు అంటే అట్లాగా, లేదు అంటే ఒక కప్ అయితే సరిపోతుంది. ఇలా నేను చూడండి ఇంత క్వాంటిటీకి కొంచెం మీకు వీడియోలో చూపిస్తున్నంతే వేసుకున్నాను. ఇదే స్వీట్ వచ్చేస్తుంది బాగా. సో ఫైన్ అనమాట. ఇలా వేసిన తర్వాత ఇంకా ఒక 15 నిమిషాలు సన్నటి ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. అప్పుడు ఆ బెల్లం పాకంలాగా అనేది వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అది మగ్గుతున్న లోపల మనం ఇక్కడ సద్దరొట్టెలకి సజ్జలు మరపట్టించుకోవాలి. ఎప్పుడైనా సరే సజ్జరొట్టెకి కొంచెం బరకగా పట్టించుకోవాల్సి ఉంటుంది. అలా పట్టించుకుంటే రొట్టె అనేది పలుపుగా క్రిస్పీగా అలా వస్తుంది. అలా ఉన్నప్పుడే సద్దరొట్టె టేస్టీగా అనిపిస్తుంది నా వరకు. ఎవరైనా తినలేని వాళ్ళు ఉంటే పిండి మెత్తగా పట్టించుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ పిండి అనేది నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తాను మనం ఎలా కలుపుకోవాలి అనేది. ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా నేను కలుపుకున్నాను. కానీ మన పూర్వం అంటే మన పాత వాళ్ళైతే అప్పటికప్పుడే కలుపుకుంటారు. వాళ్ళు ఫ్రెష్గా కలుపుకొని చేసుకుంటూ ఉంటారు. మనకు అంత ఫాస్ట్నెస్ రాదు కాబట్టి నేను ఒకేసారి అయితే కలిపేసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారం డవ్ షేప్ లాగా చేసుకోండి. ఇలా చేసేటప్పుడు మనకి పల్చగా చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మిడిల్లో పిండిని తీసేయండి. అంటే మధ్యలో పిండిని తీసేసి ఆ గ్యాప్ని మళ్ళీ కవర్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల మనకి మందంగా రాకుండా పల్చగా వస్తుందన్నమాట. మీరు కంటిన్యూగా చూశారు అంటే నేను ఆ ప్రాసెస్సే చేస్తాను. మీరు కూడా అదే విధంగా చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లు పెనం మీద అలా చేసిన తర్వాత ఇదిగో ఇలా రొట్టెనైతే కాల్చుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, రొట్టె కాల్చేటప్పుడు మీడియం లేదా లో ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకోండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది. లేదు అంటే మెత్తగా వస్తుంది. హై ఫ్లేమ్ మీద కాల్చకూడదు, సన్నటి ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాల్సి ఉంటుంది. అంతే. ఈ రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది.